వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా దేవాపూర్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు అక్రమంగా నిల్వ చేస్తున్న ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం నిజామాబాద్ జిల్లాలో కరోనా నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం బోధన్ పట్టణాన్ని హాట్ స్పాట్ గా ప్రకటించిన అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం మెడికల్ షాపుకు వెళ్లొస్తున్న మహిళపై దురుసుగా ప్రవర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారి ఇక డీటెయిల్స్ కెళ్తే కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి సాయంగా ప్రముఖ కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఆధ్వర్యంలో 4000 శానిటైజర్ బాటిళ్లను సీఎం సహాయ నిధికి అందజేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో 1500 బాటిళ్లను అందించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరెబండ మోతీనగర్ ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో అవతార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4000 నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారు ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పని లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో పేద ప్రజలకు సహాయంగా డాక్టర్ కవితారెడ్డి తల్లి కీర్తిశేషులు అనసూయమ్మ జ్ఞాపకార్థంగా 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, స్టీవెన్సాన్, చక్రపాణి, మోహన్, నరేందర్ పాల్గొన్నారు. అరే లేదురా చిన్న పిల్లలకి వాళ్ళు జరుగు చిన్న పిల్లలకి హలో 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 లేట్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి పేరు మీద డాక్టర్ కవితారెడ్డి గారు ఈరోజు నిరుపేదలకి దాదాపు 400 మందికి భోజనాలు ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఎంతో మంది నిరాశ్రయులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ మేరకు పేదలకు అండగా ప్రముఖ సినీ నటుడు సూర్య గత కొన్ని రోజులుగా హైదరాబాద్ బస్తీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పేదలకు సహాయంగా అన్నదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా క్లిష్ట సమయాల్లో పేదలకు ఎల్లప్పుడూ పేదలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ సూర్య. ఈ కరోనా వ్యాధి రావడం వల్ల ఎంతోమంది రెక్కాడితే డొక్కాడని ప్రజలు చాలామంది ఉన్నారు. స్లమ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక్క పూట పని చేస్తే తప్ప వాళ్ళకి ఫుడ్ దొరకదు. అలాంటి వాళ్ళకి 1 వీక్ నుంచి నా వంతు సాయంగా మన హోల్ సిటీలో చాలామందికి వెజిటేబుల్స్ అండ్ రైస్, వాటర్ ప్యాకెట్స్ నా వంతు సాయం నేను చేస్తున్నాను. దయచేసి చాలామందిని గుర్తించి, చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక్క పూట కూడా అన్నం లేని వాళ్ళు, వాళ్ళకి దయచేసి మీ వంతు సాయంగా మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఇండియా నుంచి ఈ కరోనా అనే మహమ్మారిని కంపల్సరిగా మనం తరిమి కొడదాం. దయచేసి అందరూ హెల్ప్ చేయండి. నిజామాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బోధన్ పట్టణంలో 5 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని క్లస్టర్గా విభజించి హాట్స్పాట్ ఏరియాలుగా గుర్తించారు. ఈ మేరకు బోధన్ గుండా రాకపోకలు నిలిపివేశారు. నిజామాబాద్ కమిషనరేట్లోని బోధన్ డివిజన్లో ఇప్పటివరకు 10 కేసెస్ పాజిటివ్ కేసెస్ ఐడెంటిఫై అయినాయి. ఎవరైతే బోధన్ టౌన్ నుంచి 5 పాజిటివ్ కేసెస్ ఉన్న ఏరియాను మేము క్లస్టర్ వైజ్గా డివైడ్ చేసాం. హాట్స్పాట్స్ డివైడ్ చేసేసి మొత్తం బోధన్ నుంచి బయటికి ఎవరు వెళ్లకుండా, బోధన్లోకి ఎవరు రాకుండా ఈరోజు బోధన్ బార్డర్స్ అన్ని సీజ్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి పోలీసుకు ప్రభుత్వం చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ సహకరించాలని చెప్పి బోధన్ పోలీస్ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తారు. ఎవరు కూడా ఇల్లు వదిలిపెట్టి రావద్దు. ఈ సోషల్ డిస్టెన్స్ ఒకవేళ ఎమర్జెన్సీ సర్వీసెస్లో వచ్చినా కూడా ఒక వ్యక్తి కనీసం 1 మీటర్ దూరం ఎడం పాటించి ఈ వైరస్ని వ్యాప్తి చేయకుండా ఉండడంలో అందరూ కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తాం. లాక్డౌన్ నేపథ్యంలో దేవాలయాలు మూసివేసిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికంలో కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ హనుమాన్ ఆలయం పూజారికి బియ్యం అందించారు. అదేవిధంగా 48వ డివిజన్లో నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వడదెబ్బ నుండి రక్షణగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పంపిణీ చేశారు. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. నిర్మల్ పట్టణంలో ఈరోజు బందోబస్తు డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు లిక్విడ్స్, ఓఆర్ఎస్, తర్వాత డ్రింక్ ఇవి మనము ప్రతి దగ్గర బందోబస్తులో ఉన్న వాళ్ళకి ఎండ పెరిగిపోయిన దృష్ట్యా ఈ నీళ్ళలో కలుపుకొని తాగడానికి, తర్వాత డ్రింక్ డైరెక్ట్గా తాగడానికి, డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పాకెట్స్ ఇవ్వడం జరిగింది. 5 పాకెట్లు, తర్వాత డ్రింక్. అదేవిధంగా రోజు వీరికి మనకు డ్యూటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డ్యూటీ వచ్చేంత వరకు కూడా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి మనము రూరల్ పోలీస్ స్టేషన్లో భోజన ఏర్పాట్లు కూడా మనం చేసుకొని అందరికీ కూడా భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం టిఫిన్ కానీ, రాత్రి భోజనం కానివ్వండి, బందోబస్తు డ్యూటీలో ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు, దూరంగా నెక్స్ట్ డ్యూటీకి ఇక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడనే భోజనం చేసే వసతి కల్పించాము. ఈ విధంగా 24/7 మనం నిర్మల్ను కంటైన్మెంట్ చేసుకొని మనకు దాదాపు ఈరోజు నిన్న 6 పాజిటివ్ కేసెస్ రావడం వల్ల ఆ ఏరియాస్ అన్నీ కూడా మనకు చాకపల్లి తర్వాత మళ్ళీ మనకి బెంబి లిమిట్స్లో రాయదరి, ఆ తర్వాత కనకాపూరు, ఈ లోకల్గా మన మామిడా లిమిట్స్లో చాలా ఇప్పుడు ఇక్కడ నిర్మల్ ప్రాపర్లో ఇవన్నీ వీళ్ళందరినీ కూడా మళ్ళీ గాంధీ హాస్పిటల్కి పంపడం, ఎస్కార్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ని మళ్ళీ హాస్పిటల్కు క్వారంటైన్కు పంపడము, ఆ తర్వాత ఏరియాస్ అన్నీ కూడా నో మూమెంట్ ఏరియాగా మనము కంటైన్మెంట్ చేసుకోవడము, మళ్ళీ అక్కడ ఎంట్రీస్ ఎగ్జిట్స్ క్లోజ్ చేసుకొని బందోబస్తు పెట్టుకోవడము. ఈ విధంగా వెంటనే మనము అన్ని ప్రికాషన్స్ తీసుకొని కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలన్నీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతూ ఉంది. మా యొక్క విజ్ఞప్తి పోలీసులకు, తర్వాత అడ్మినిస్ట్రేషన్కు సహకరించాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాము. ఇంటి వద్దనే ఉండండి, కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా కొద్ది రోజులు మనము కష్టమైనా కూడా కోర్చుకొని ఇంటి వద్దనే ఉండి ఏది ఉన్నా లేకున్నా
ఇంటి వద్దనే ఉండి కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా మనం చూసినట్టయితే ఉంటే ఆ తర్వాత మనం విజయోత్సాహంతో మనము హ్యాపీగా ఉండవచ్చు. లేదంటే మనం బయట తిరిగినట్టయితే ఉంటే తప్పకుండా మనం కరోనా వైరస్ని ఇంట్లోకి ఇన్వైట్ చేసినట్టే. కాబట్టి దయచేసి అత్యవసరం అనుకుంటే తప్ప రోడ్డుపైకి ఎవరు రావద్దు. వచ్చినా కూడా వెంటనే ఒక్కరు వచ్చి ఇంటి నుంచి ఏవైనా అవసరమైన వస్తువులు, ఎసెన్షియల్ కమోడిటీస్, కూరగాయలు కానీ, పాలు కానీ, లేక ఇతర మెడిసిన్స్ కానీ ఇంకేదైనా కొనుక్కొని వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడా తిరగకుండా కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా అందరూ సహకరించాలి, ఇంటి వద్దనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు వారి సిబ్బంది మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం తరఫున పేద ప్రజలకు అందించే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ రహస్యంగా వాటిని చిన్న సిలిండర్లోకి ఎక్కిస్తూ ఎక్కువ రేటుకు అమ్ముతున్న రవీందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 28 ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, 12 చిన్న గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ చేసే గ్యాస్ పైపు, 50,000 రూపాయల విలువ గల ప్రభుత్వ ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అన్సారీ అనే ఉద్యోగి లాక్డౌన్ను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నిబంధనలకు లోబడి ఓ మహిళ రోడ్డుపైకి తన ద్విచక్ర వాహనంపై మెడికల్ షాప్కు వస్తుండగా మహిళ అని కూడా చూడకుండా తన బండి తాళాలు లాక్కున్నాడు. అంతేకాకుండా పోలీసులు ఉపయోగించే లాఠీ కర్రను చేత పట్టుకుని ద్విచక్ర వాహనదారులపై లాఠీ ప్రయోగిస్తున్నాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ డివిజన్లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు లక్షటిపేట పట్టణానికి చెందిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, జనగణమన స్టీరింగ్ కమిటీ సలహాదారులు, హిందూ ఉత్సవ కమిటీ సలహాదారులు మైలారం శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గీత కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాదిలో అత్యంత కీలకమైన ఈ కాలంలో మొదటి దశలోనే కరోనా మహమ్మారి ప్రభావంతో గీత కార్మికులకు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇన్సూరెన్స్ కూడా లేదని కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇంట్లో ఇలా వెళ్ళడం కష్టమవుతుంది సార్. ఈ 3 నెలలు తీసుకుంటే సంవత్సరం అంతా బతికే పరిస్థితి. ఈ కరోనా చేయబట్టి మేము అందరూ సెల్ఫ్గా అందరితో పాటు మేము లాక్డౌన్ చేయడం పరిస్థితి జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కొద్దిగా అధికారులు కానీ వీళ్ళందరూ మా మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటే కొద్దిగా పని మళ్ళీ ఉన్న 1-2 చెట్లు ఎక్కువగలుగుతాం. ఇక ఉన్న పరిస్థితి కూడా బాగలేదు, అన్నీ కూడా ముదిరిపోయినాయి. కాబట్టి మా గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటాను. బాగా దారుణంగా ఉంది సార్ మా పరిస్థితి. ఇప్పుడు కళ్ళకి ఇస్తే కానీ వెళ్ళని పరిస్థితి. అందరూ కూడా మేము ఇక్కడ ఒక 10 మంది దాకా 20 మంది దాకా ఉన్నాము ఈ ఊళ్ళో. దాని మీదనే బతికే మా ఆధారం. సంవత్సరం వల్ల 3 నెలలు కష్టపడితే, ఈ 4 నెలలు కష్టపడితే సంవత్సరం వల్ల తిని బతిక పరిస్థితి మాది. అది లేకపోవడం వల్ల ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులో ఉన్నాం మేము. గవర్నమెంట్ దీన్ని సెలవు చూసుకొని మాకు ఏదైనా సాయం చేయగలదని కోరుకుంటున్నాం. అంటే మీకు ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేపించారు ఇంతకుముందు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అట్లాంటిది ఏం లేదు సార్. ఈ పల్లెటూరులో ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ సొసైటీలన్నీ తీసేశారు. ఇప్పుడు మాకు కూడా అదే సొసైటీలు చేయించి, పల్లెటూరులలో సొసైటీలు చేయించి
ఈ గౌడ సంఘం మీద ఈ దాడులు జరగకుండా మాకు సొసైటీలు చేసి మాకు కులవృత్తిని కాపాడమని కోరుకుంటున్నాం గవర్నమెంట్. ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు బయటికి రాని పరిస్థితి, అందరూ క్వారంటైన్ అని చెప్పేసి మోడీ గారు పిలుపునిచ్చిన తర్వాత ఈ లోకల్లో ఉన్న అధికారులు కూడా మీరు కూడా పాటించాలి, మరి ఇబ్బందులు అవుతున్నాయి, సిటీ నుంచి జనాలు వస్తుంటారు, కళ్ళ దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తుంటారు, మీరు బంద్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులు చెప్పడం వల్ల ఈ బంద్ చేయడం జరిగింది. 10 రోజులు అవుతుంది బంద్ చేసి, 10-15 రోజులు అవుతుంది లాక్డౌన్ మొదలైన కాడి నుంచి. ఇప్పుడు ఈరోజే మీరు వచ్చారని రావడమే జరిగింది బయటికి. ఈ రోజు నుంచి అయినా మరి ఎక్కాలనే ఆలోచన ఉన్నాయి, అక్కడొకటి చెట్లు ఉన్నాయి. మేము కూడా సామాజిక దూరం పాటించి ఆ చెట్లు ఎక్కుకోగలుగుతాం. ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం వచ్చేది ఉన్నా కానీ మీ ద్వారా ప్రభుత్వానికి కొంచెం విజ్ఞప్తి చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో గీత కార్మికులు సొసైటీలు రద్దు చేయడం జరిగింది. మా గౌడ సంఘంలో ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి. మళ్ళీ కూడా ఆ సొసైటీలను పునరుద్ధరించి మాకు ఇన్సూరెన్సులు కానీ ప్రతిదీ కూడా ఈ చెట్టు మించి పడిపోయినా కానీ ఏమీ లేకుండా అవుతుంది. ఏజెన్సీ ప్రాంతాలలో దాదాపు ఉమ్మడి జిల్లాలో 47 సొసైటీలు రద్దు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కొద్దిగా రాష్ట్ర అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ సీఎం గారు కానీ కొంచెం చొరవ తీసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సొసైటీలను పునరుద్ధరిస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు అమెరికాలో స్థిరపడిన ఖానాపూర్ వాసి వించామర విజయ్ కుమార్ ఎన్ఆర్ఐ బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వెంకట నర్సయ్య పాల్గొన్నారు. మహమ్మారి బారి నుంచి తప్పించుకోవడానికి భారతదేశం మొత్తం లాక్డౌన్ చేస్తున్నారు. మోదీ గారు లాక్డౌన్ చేసిండ్రు, మన కేసీఆర్ గారు కూడా లాక్డౌన్ చేసిండ్రు. ఆ లాక్డౌన్కు మనం భయపడి ఎవరం, కరోనా వ్యాధికి భయపడి ఎవరం బయటకు వస్తలేము. అయినా కానీ అటువంటి సమయం లోపల మన పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ధైర్యంతో బయటకు వచ్చి మబ్బుల 3 గంటలకి 3 నుంచి వెళ్ళి 7 మధ్య లోపల వాళ్ళు బయటకు వచ్చి ఊరు మొత్తం శుభ్రం చేసి మోర్లు మొత్తం శుభ్రం చేసుకొని వాళ్ళు వాళ్ళ డ్యూటీ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఇది మనం ఎవరం ఊహించలేనటువంటి డ్యూటీ. సాధారణంగా అందరం మనం భయపడుతున్నాం. మనం భయపడే సమయంలో వాళ్ళు ధైర్యంగా కరోనా వ్యాధితో వాళ్ళు పోరాడి వాళ్ళు ఇదంతా శుభ్రం చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఉత్సాహం కలిగించడానికి మా అల్లుడైనటువంటి వింజామర విజయ్ కుమార్ అమెరికా లోపల అట్లాంటా సిటీ లోపల ఉంటాడు. అయితే ఆయన బిఎఫ్ సంచులు ఇట్లా ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికులందరికీ మనిషికి ఒక సంచి బిఎఫ్ సంచి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దాన్ని నేను మీ అందరి సమక్షంలో కూడా సమర్పిస్తున్నాను. ఇది ఉడతా భక్తిగా వాళ్ళకి నేను సమర్పించుకున్నటువంటిది. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, పోలీసులకు, ఆరోగ్య శాఖ సిబ్బందికి జనార్దన్ అనే వ్యక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బీసం జయమ్మ, రాధాకృష్ణారెడ్డి, కొత్తకోట సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన వాగ్దానం లాక్డౌన్ చాలా మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా అట్లే ఇంకా పొడిగించి కట్టుబడిగా ఉంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ 10 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కొని ఇంటిని కానీ మన దుస్తులు కానీ పరిశుభ్రంగా ఉంచి మనము కరోనాను యుద్ధం చేసి దూరంగా తోలుతాం.
కాబట్టి అందరము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జనార్దన్ అన్న కుటుంబ సభ్యులకు మరి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాంబే టైలర్ జనార్దన్ వరదయ్య గారి కుమారుడు. ఆయన కూతురు MBBS ఫైనల్ ఇయర్ చేస్తూ చనిపోయిన కారణంగా ఆమెకు ఆత్మశాంతి కలగాలని ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులకు మరియు పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి టిఫిన్ కార్యక్రమం పెట్టారు. వారితో పాటు ఇతరులు సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. గత 4 రోజుల నుండి గౌరవశ్రీ బాంబే టైలర్ జనార్దన్ గారు వాళ్ళ కుమార్తె ఫైనల్ ఇయర్ డాక్టర్ పుట్టపతిని శాంతి గారి పేరు మీద ఆ ట్రస్ట్ పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా బీమారీ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య కార్మికులు కానీ సామాజిక ఏవైతే ఉన్నాయో రోజువారీ ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి వారికి అందరి కూడా ప్రతి ఒక్కరు కూడా రోజు టిఫిన్ అరేంజ్ చేసినటువంటి జనార్దన్ వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ శ్రీమతికి అందరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వాస్తవంగా కూడా అనేక మంది అనేక రకాలుగా ఉంటారు కానీ ఏవైతే ఉన్నారో కొంతమంది మాత్రమే సామాజిక సేవా కార్యక్రమాలు వస్తూ ఉన్నారు. అలాంటి వచ్చే వాళ్ళ ప్రధానంగా కొత్తకోట పట్టణంలో బీదగున్నప్పటికీ ఏమి అంటే ఆర్థిక స్తోమత లేనప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పే సంకల్పంతో ఈరోజు పుట్టపర్తిని జనార్దన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కొత్తకోట పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గాని కేసీఆర్ గారు గాని ఏదైతే చెప్పిండో సామాజిక దూరం సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హరిత హోటల్ సమీపంలో ఆగి ఉన్న లారీలో గోనె సంచులకు నిప్పు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా అప్రమత్తమైన లారీ డ్రైవర్ స్థానికులు మంటలను ఆర్పివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పారిశ్రామిక ప్రాంతంలో V3 ఛానల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవునిపల్లి ఎస్ఐ శ్రీకాంత్ హాజరై అన్నదానం చేశారు. ఛానల్ తరపున అదేవిధంగా కాచం సత్యనారాయణ గారు చైర్మన్ V3 న్యూస్ తరపున ఈ దినాన అన్నదాన కార్యక్రమం కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. లాక్డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లాలో చాలామంది ప్రజలు వలస వచ్చిన వాళ్ళు అనుకూలమైన విధానాలు లేక ఈరోజు కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియాలో వారి నిమిత్తం ఒక 60 మంది నిమిత్తము V3 న్యూస్ ఛానల్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. V3 న్యూస్ రిపోర్టర్ కామారెడ్డి. విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించింది. దాని సందర్భంగా వలస వచ్చిన వేరే రాష్ట్రాల నుంచి లేబర్స్ వాళ్ళకు పని లేకుండా పోయింది. అలాంటి కార్మికులకు V3 ఛానల్ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా దర్శన సైన్యం నుంచి వారికి ప్రత్యేకంగా జైభీంను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి ఇలాంటి ఒక V3 ఛానల్ కాకుండా అన్ని ఛానల్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయాలని నేను మరోసారి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జైభీంలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు. కామారెడ్డి దేవునిపల్లి స్టేషన్ పక్కన పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలలో చాలామంది వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ స్టేట్ వాళ్ళు కాదు, పంజాబు, హర్యానా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తిరుగు ప్రయాణానికి వాళ్ళకు సౌకర్యాలు లేవు కాబట్టి
వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకు చాలా ఫుడ్ విషయంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి డే బై డే అన్నట్టుగా చాలా సంఘాలు, చాలా స్వచ్ఛంద సేవలు సంస్థలు వాళ్ళకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు యాజమాన్యము ఛానల్స్ వారు వాళ్ళకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానివల్ల V3 వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా మాకు ఇక్కడ తోటి మా సంఘ కార్యకర్తలు కానీ మా తోటి ఉన్నటువంటి ప్రెస్ నాయకులు కానీ వీళ్ళందరూ కానీ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరుమల రాజనరసింహులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా దేవాపూర్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. అక్రమంగా నిల్వ చేస్తున్న ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం. నిజామాబాద్ జిల్లాలో కరోనా నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. బోధన్ పట్టణాన్ని హాట్స్పాట్ గా ప్రకటించిన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం. మెడికల్ షాపుకు వెళ్లొస్తున్న మహిళపై దురుసుగా ప్రవర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.